అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా 9,400 కోట్లను కేటాయించి రైతులకి యొక్క డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రోజుకొక అప్డేట్తో అయితే నువ్వేం చెప్తూనే ఉన్నావు, మరి ఎక్కడా కూడా ప్రభుత్వం డబ్బులు విడుదల చేయలేదని చెప్పి చాలామంది అంటున్నారు. మరి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే కేటాయించేసింది పూర్తిగా రైతులకు. మరి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట. మరి డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని రకాల సూచనలు అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతుల మేలు కోరే విధంగా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ గతంలో లాగా కాకుండా ఇప్పుడు సరికొత్తగా మేము రైతులకు మేలు చేస్తామని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకుంది, మరి అన్నదాత సుఖీభవ పథకం గురించి ఏం ప్రకటించింది, అలాగే మనకు పిఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ను తీసుకొచ్చింది అనే విషయాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియోను షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి వీడియోని. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ కూడా చేయండి. మీతో పాటు మరొక 10 మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులను అయితే విడుదల చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందన్నమాట ఏపీ ప్రభుత్వం. మరి ఇందులో భాగంగానే ముఖ్యంగా పిఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున, అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చి రైతులకు మేలు చేయాలనే నిర్ణయం అయితే తీసుకుంది. మరి ఇందులో భాగంగానే రైతులకు తొలి విడత కింద డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట. మరి తొలి విడతలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కానున్నటువంటి నేపథ్యంలో వారికి మేలు చేసే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉందన్నమాట. మరి రైతులందరికీ కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సూచనలు అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతులకు ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా రైతులకు డబ్బులు ఎవరికి డబ్బులు వేస్తారనేది చూస్తే ముఖ్యంగా రైతులకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఏదైతే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇక చాలామందిని ఈ పథకం నుంచి కూడా తొలగించాలని కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఎవరైతే అర్హత లేకుండా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి సిద్ధమైపోయింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకు అనేక విధాలుగా కూడా రైతులకు ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పిందనమాట. మరి డబ్బుల విడుదలలో భాగంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ కానీ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరి అర్హత ఉన్న వారికి మాత్రమే వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మనకు ఎవరైతే అర్హత లేకుండా ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 3 కోట్ల మంది వరకు కూడా అనర్హుల లిస్టులో ఉన్నారని, వారందరినీ కూడా మనకు అనర్హుల లిస్టులో నుంచి తొలగించాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. మరి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కసరత్తులు అయితే ప్రారంభించాయి. రైతులందరినీ కూడా మనకు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తూ ఉన్నాయి. మరి రైతులంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ
ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేస్తేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి, మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇది చాలా తప్పనిసరి అనమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి డబ్బులు వేయడానికి. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో బడ్జెట్లో 6,300 కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు డబ్బులు జమ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మనకు 3,100 కోట్ల రూపాయలను కేటాయించి మనకు సిద్ధంగా అయితే ఉన్నారన్నమాట డబ్బులు వేయడానికి. కాబట్టి రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి. మరి డబ్బులన్నీ కూడా చాలా ఈజీగా మీకు జమ అయిపోతాయి. కాబట్టి ఎవరైతే సిద్ధంగా ఉంటారో రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు వస్తాయి కాబట్టి మీరు దరఖాస్తు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక ఈ ఉగాది తరువాత నుంచి కూడా రైతులకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఈ డబ్బులను జమ చేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరపున మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలామంది ఏంటంటే ఈ అప్డేట్స్ అన్నీ కూడా చూస్తున్నారు కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మర్చిపోతూ ఉన్నారు. అలాగే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఎక్కువ భాగం కొత్తగా అప్లై చేసుకున్న వారు మాత్రమే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేకపోతున్నారని కేంద్రం అయితే వెల్లడించింది. మరి ఈకేవైసీ అనేది తప్పనిసరి అండి. ఈకేవైసీ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఈకేవైసీ చేసుకున్న వారి లిస్ట్ అయితే రాబోతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏపీలో మనకు ఈ క్రాప్ నమోదు చేసుకున్న వారికి ఈ క్రాప్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి లిస్ట్ అయితే విడుదలైంది. మరి ఈ క్రాప్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ క్రాప్లో పేరు ఉందా లేదా అనేది చూసుకోండి. మీకు ఈ క్రాప్లో పేరు ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాప్లో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మీకు 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి. ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం. ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక రైతులంతా కూడా సిద్ధంగా ఉండి మీరు డబ్బులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే డబ్బులు అయితే తీసుకోండి. రెడీగా ప్రభుత్వం కూడా డబ్బులు వేయడానికి సిద్ధమైపోయింది. ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని రెడీగా ఉండండి. మరి త్వరలోనే దరఖాస్తులు కూడా ప్రారంభమవుతాయి కొత్త వారికి కూడా. మరి దరఖాస్తులు ప్రారంభమైనప్పటి నుంచి అర్హత లేనటువంటి వారిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట. కొంతమంది రైతులను గుర్తించడానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారుల ద్వారా అంటే మనకు కొన్ని తీసుకొచ్చారు. అంటే గతంలో కూడా ఈ క్రాప్ ఉంది. మరి ఈ క్రాప్లో ఎవరైతే నమోదు చేసుకుని రైతులు ఉంటారో వారిని బోగస్ రైతుల కింద గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ క్రాప్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు నమోదు చేసుకోకుండా ఉంటే, అంటే ఈ క్రాప్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు చేసుకోకుండా ఉంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్రాప్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు. అందులో కనుక మీకు పేరు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ రాదండి, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. మళ్ళీ కూడా ఈ నెల 22వ తారీఖున ఫైనల్ జాబితా ఇస్తారు. మరి ఫైనల్ జాబితాలో కూడా మీ పేరు రాలేదనుకోండి, మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలంటే ఈ క్రాప్లో మీ పేరు నమోదై ఉండాలి. మరి ఈ క్రాప్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చేసుకోండి. ఈ క్రాప్లో కనుక పేరు లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాప్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మరి ఈ క్రాప్లో పేరు ఉండాలి. దీంతో పాటుగా మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి. దీంతో పాటుగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత 6,500 వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. ఇంతకుమించి ₹1 కూడా ఎక్కువ రాదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ 4,500 ఇస్తే కేంద్ర ప్రభుత్వం 20వ విడత ₹2,000 ఇస్తుంది. మనకు ₹6,500 ఒక్కొక్క రైతుకు వస్తాయి. ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో కలిపి ఇస్తారు. అంతేగాని మీకు గతంలో కనుక డబ్బులు పడింటే ఇప్పుడు కేవలం
6,500 రూపాయలు మాత్రమే మీకు రావడం అయితే జరుగుతుంది. మరి ఈ విధంగా నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. మరి నెల 30 నుంచి కూడా రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామంటున్నారు. కొత్త రైతులు ఎవరైనా ఉంటే పీఎం కిసాన్కి మాత్రం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉంది. మీరు నేరుగా మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఈ 3 బ్యాంక్ అకౌంట్, 4 ఉంటే చాలు మీకు పీఎం కిసాన్కి. మీరు రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటే మీకు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు గతంలో రైతు భరోసా వస్తూ ఉంటే మళ్ళీ కూడా ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు కంటిన్యూగా అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయి. ఒకవేళ మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొంది ఉంటే గతంలో మీకు అన్నదాత అంటే రైతు భరోసా సాయం కనుక అందకుండా ఉంటే మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి. అంతేగాని మళ్ళీ కూడా మీరు గతంలో అప్లై చేసుకుంటే మళ్ళీ కూడా ఇప్పుడు అంటే గతంలో రైతు భరోసా వస్తుంటే మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఏప్రిల్ చివరిలో కానీ మే మొదటి వారంలో కానీ మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఒక డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు. తప్పకుండా మీకు సాయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రధాని మోదీ గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రకటించారు. కాబట్టి ఏప్రిల్ నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం మీరు ఎప్పటికప్పుడు ఎదురు చూడాల్సిన పని లేకుండా మీరు రెడీగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా చేసుకుని మన వీడియోలు చూసి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ డబ్బులు రావడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభవ కానీ పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది. ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. ప్రతి పథకం ద్వారా కూడా మీకు ఎప్పటికప్పుడు డబ్బులు వస్తుంటాయి. ఇవే కాకుండా మీకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, సబ్సిడీ ఎరువులు కానీ, సబ్సిడీ యంత్రాలు కానీ, డ్రిప్ పరికరాల సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి మన శాసన మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు మేలైతే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందాలి. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందొచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ లింక్ కానీ, ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి. తప్పకుండా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీడియోను లైక్ చేయండి.